కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అమరావతి నిర్మాణం పునః ప్రారంభ కార్యక్రమానికి రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత 22వ తేదీన ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. సచివాలయం వెనక వైపు ఉన్న ఖాళీ స్థలంలో ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకి సమయం ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి దేశ ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సచివాలయం వెనక వైపున గతంలో P4 సభ జరిగిన ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే మోడీ సభకి హాజరు కాబోతున్నారు. ఇక్కడి నుంచే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయాలనుకుంటున్నారు. దాదాపు మోడీ పర్యటనకి 5 లక్షల మందిని ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇక్కడికి సంబంధించి ప్రధాన వేదికకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ఏర్పాట్లన్నింటి మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం వచ్చే సోమవారం సమావేశం కాబోతోంది. ఇప్పటికే ఎస్పీజీకి సంబంధించి కొన్ని సూచనలు అందాయి. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన విలువైన పనులను ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అదే సమయంలో మిగతా రాష్ట్రానికి సంబంధించి మోడీ ఖచ్చితంగా ఈసారి ఖచ్చితమైన హామీ, ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా దాదాపు 12 సంవత్సరాలు విభజన జరిగిన తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈసారి మరింత వేగంగా అమరావతికి సహకారాన్ని అందించే విషయంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఇతర చాలా కీలకమైన ప్రాజెక్టులు, పోలవరం సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇతర అనేక క్లస్టర్స్కి, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే టూరిజంకి సంబంధించింది కావచ్చు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తున్న పోలవరం బనకచెర్ల ఒక అనుసంధాన ప్రాజెక్టు, ఈ నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రానికి ప్రభుత్వం ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో ఈ సభని విజయవంతం చేయడానికి, ఈ సభని భారీ ఎత్తున ఈ సభ ద్వారా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చిన తర్వాత 22వ తేదీ ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని పలువురిని ఇన్వైట్ చేయబోతున్నారు. దీనికి ఎన్డీఏ పక్షాలను కూడా ఇన్వైట్ చేయబోతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కీలకమైన నేతలందరూ ఈ సమావేశానికి వస్తే ఒక్కసారిగా మళ్ళీ రాజధాని బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అమరావతికి సంబంధించిన బ్రాండింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. అందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోడల్ ఆఫీసర్ని నియమించారు. సీఎస్ అయితే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అన్ని ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూలని ఎప్పటికప్పుడు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి మే 2వ తేదీన ఒక గ్రాండ్ లాంచ్ అయితే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది. దీని ద్వారా రీబూస్ట్ చేయాలి అమరావతిని, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి ఇక్కడి నుంచి గ్రోత్ ఇంజిన్ లాగా రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించాలి. దేశ అభివృద్ధిలో కూడా అమరావతి కీలకమైన పాత్ర పోషించే విధంగా దానికి సంబంధించిన ప్రధాని చేత హామీలు కావచ్చు, లేకపోతే ప్రధాని చేత ఆ నమ్మకాన్ని, ఆ భరోసాన్ని ప్రజలకు ఇప్పించే కార్యక్రమాన్ని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. సురేష్తో ఈశ్వర్, టీవీ9 అమరావతి నుంచి.